అదృష్ట దేవత మన ఇంటి తలుపు తడుతుందట, తీస్తే లోపలికి వస్తుంది, తీయకపోతే పక్కింటికి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠదేవి అలా కాదు, కాలింగ్ బెల్ల కొట్టి నువ్వు తీసే వరకు అక్కడే కూర్చుంటుంది. పైగా జుట్టు విరబోసుకుని గోక్కుంటూ కూర్చుంటుంది, పేలన్నీ గడపలో పోసి. ఎవరైనా అలా జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా తిరుగుతున్నారంటే దరిద్ర దేవత వాళ్ళ ఇంట్లో తాండవిస్తుందని అర్థం. ఇక్కడ హైందవ ఆచారాలు మనం పాటించాలి. ఇవాళ సొమ్ములు పోవడానికి ఈ జుట్టు విరబోసుకోవడం ఒక కారణం. దాన్ని కనీసం దువ్వరు, కొబ్బరి నూనె రాయరు, ఇంటి నిండా వెంట్రుకలు పడుతూ ఉంటాయి. ఇదే దరిద్రం అంటే. అష్టదరిద్రాలు ఇలాంటి వాళ్ళు ఉన్న చోటే ఉంటాయి. ఖచ్చితంగా జుట్టుకు నూనె రాసుకోవాలి, దువ్వుకోవాలి. ఆ వెంట్రుకలు ఎవరి మీద పడకూడదు. హాల్లో కాదు, పడకటింట్లోనూ హాల్లోనూ కూర్చోకూడదు. వీధిలో వీధి గడప ముందు గాలి వేసే చోట కూర్చోవచ్చు. మనం ఫ్యాన్ వేసుకోకూడదు. ఫ్యాన్ వేస్తే వెంట్రుకలన్నీ ఇల్లంతా పడతాయి. గాలి వేసే చోట మనం కూర్చొని చిక్కు తీసుకుని దువ్వుకుని చక్కగా రాసుకుని ఇంట్లోకి రావాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ పూర్వం వాళ్ళ తీసిన చిక్కుని